హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, మరి కాకినాడ మేడం. నా పేరు సత్యసాయికృష్ణ మేడం. నాకు ఫిబ్రవరి 15 మ్యారేజ్ అయింది మేడం. ఏ సంవత్సరంలో? ఈ సంవత్సరం మేడం. ఈ ఇయర్ లో అప్పుడే అడ్వకేట్ అవసరం వచ్చిందా? అంటే చాలా దారుణం మేడం. మేము పెళ్లికి ముందే పిల్లలకి కలిసాం మేడం. డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఫిజికల్ గా కలిసే అంత ఛాన్స్ ఎక్కడ వచ్చింది? ఎందుకు అంత అవసరం ఏముంది? ఎలాగో పెళ్ళైనాక మీరు చేసే పని అదే. పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ అవగానే మా అల్లుడు సొంత అల్లుడు అని వాళ్ళు ఒక 7 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా మిమ్మల్ని? నేను అప్పుడు కూడా అంటే అమ్మాయి నన్ను మాకు ఇద్దరికి సెపరేట్ గా రూమ్స్ ఇచ్చారు మేడం. కాదు సార్, మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? 7 days పెళ్లి కాకుండా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఒక రకంగా కట్టేస్తున్నట్టే లెక్క కదా. అలా కట్టేస్తే అరే పిల్లోడు ఆ అమ్మాయి చుట్టే తిరుగుతాడు, వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది, ఇదేంట్రా వెళ్ళొద్దు అని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదా? చెప్పారు మేడం. అసలు వెళ్ళొద్దు, పెళ్లికి ముందు వెళ్తే లోకి అయిపోతారా అంటే మాట నేను లెక్క చేయలేదు మేడం. కాదమ్మా, వాళ్ళు అంత సిగ్గు లేకుండా మీ ఇద్దరికి ఒక పర్సనల్ రూమ్ ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? వీళ్ళేంటి ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు, ఏదైనా రేపొద్దుటి తేడా వస్తే నా లైఫ్ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అని మీకు అనిపించలేదా? లేదు నిజంగా మేడం. అంటే పెళ్లి చేసి ఉంటాం కదా మేడం, అందరి జీవితంలో ఉంటుంది కదా మేడం. నిజంగా ఇంత పెళ్లి అయ్యాక చూపించిన మేడం నరకం, చాలా నరకం మేడం. పెళ్లికి ముందు సుఖం చూపించారు, తర్వాత నరకం చూపించారు. వాళ్ళు తెలిసిన మేము ఇలాగే సినిమాలకి వెళ్తాం, మళ్ళీ అలా ఫిజికల్ గా మా మ్యారేజ్ బాగానే ఉండేది మేడం. ఆ తర్వాత ఏప్రిల్ లో 18 కూడా వచ్చింది మేడం ఇద్దరికని. సో మీరు మామగారు పేద మీద ఆస్తి ఆ పిల్ల పైన రాయమన్నారండి. అలానే ఎవడమ్మా అని నేను తిట్టాను మేడం, నేను ఒప్పుకుంటామండి. ఎవడమ్మా రాసేయమంటారండి. నేను గొడవడిసి మా ఇంటికి వచ్చేసాను మేడం. వచ్చేస్తే కరెక్ట్ గా ఒక 10 రోజులు మరి ఏం ఆలోచించుకున్నారో ఏమో తెలియదు మేడం. నేను మొగోని కాదు, కొంచెం ముద్రేస్తారు మేడం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మరి ఈ రోజు కూడా మీకున్న సమస్యలకి తనదైన రీతిలో పరిష్కారాలు చూపించడానికి మేడం అయితే రెడీగా ఉన్నారు. ముందుగా లేట్ చేయకుండా వెల్కమ్ చెప్తాం రండి. హాయ్ మ్యామ్, నమస్తే అండ్ వెల్కమ్ అగైన్. నమస్తే రీనా, ఎట్లా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. అబ్బా, ఎంత హ్యాపీగా అడుగుతారో అసలు, చాలా లోపల నుంచి ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. యాజ్ అ ఫ్యాన్, అక్కడ ఫ్యాన్స్ చాలా ఉన్నారు మీకు, అందులో ఒకదాన్ని నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్. హిట్ టీవీ ద్వారా మీ యొక్క సర్వీస్ని ఇంత బాగా చేస్తున్నారు, చాలా ప్రశంసలు అందుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చదువు ఉండటం ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఉంటుంది. అది సొసైటీకి యూజ్ అయ్యే విధంగా దానికి ఒక స్టేజ్. ఇప్పుడు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి చాలా కేసులు ఫైల్ చేస్తూ ఉండేదాన్ని అప్పట్లో. సోషల్ అవేర్నెస్ కానీ, చైల్డ్ రైట్స్ మీద కానీ, ఉమెన్స్ రైట్స్, సీనియర్ సిటిజన్స్ రైట్స్, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఆ విషయం మీద ఇమ్మీడియట్గా వేసేదాన్ని. ఎవ్రీడే న్యూస్ పేపర్ చూడడం, వెళ్ళి కేసులు ఫైల్ చేయడం. అప్పట్లో న్యూస్ ఛానల్స్ చాలా తక్కువ, సోషల్ మీడియా అనేది లేదు, ఈ 4 years నుంచి వచ్చింది తప్ప. సో ఆ ఒక స్టేజ్ అనేది పబ్లిక్కి యూజ్ అవ్వాలి. ఎప్పుడైనా మన చదువు అనేది నిజంగా దేవుడు ఇచ్చిన చదువు, అన్ఎక్స్పెక్టెడ్గా చదివిన చదివే ఒక రకంగా లాలోకి రావడం అనేది. ఆ డిగ్రీ ఈ రోజున 10 మందికి యూజ్ అయ్యే విధంగా, కొన్ని వేల మంది కాపురాలు నిలబెట్టడానికి కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే కూడా నా వంతు వాయిస్ రేస్ చేయడానికి నా దగ్గర ఉన్న ఆయుధాన్ని పిల్స్ రూపంలో సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ రెగ్యులర్ కేసులు ఫైల్ చేస్తూనే ఉంటాం. సో రీసెంట్గా మనం ఒక 5 to 10 years స్పాన్లో చూసుకుంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో వీటికి సంబంధించి సాల్వ్ చేయడానికి కోర్టులకు వెళ్ళడం అంటే ఇయర్స్ నడిచిపోతున్న సందర్భం. దీంట్లో రీసెంట్గా మనకు వచ్చిన కొత్త లాలు ఏవైతే అమెండ్ అయినాయో అందులో క్లియర్గా ఉంది 3 yearsలో కంప్లీట్ చేయమని. అలా అంటే డీవీసీ కేసు కూడా అంతే. కానీ ఆ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడం అనేది మన ఇండియన్ లా సిస్టంలోనే లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితకాలం అంతా సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వాటికి ఈ రోజున కొంత ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఇలా మన హిట్ టీవీ స్టేజ్ మీద మనం చేస్తున్న ఫర్దర్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని మన హిట్ టీవీలో నడుస్తున్నాయి. ఆ స్టేజ్ మీద మేమేంటంటే వన్ టైం అట్లీస్ట్ ఆ రోజుకి ఒక కేసుని సాల్వ్ చేసి వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే మన అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు చాలా కాల్స్ వెయిటింగ్లో ఉంటున్నారు.
ఉంటున్నాయండి, నా వల్ల కావట్లేదు. ఎందుకంటే మా కోర్టు మా ప్రాక్టీస్ మాకు ఉంటుంది. సో దీనికి అసలు ఇంతమంది ప్రాబ్లంకి నేను సర్వీస్ చేయడం ఒక వంతు అయితే, హిట్ టీవీ తరపున మీరందరూ కూడా అంత టైం స్పెండ్ చేసి పబ్లిక్కి సర్వీస్ చేయడం, అందరం ఏవేవో ప్రోగ్రామ్స్ చేస్తాం, అది వేరు. ఇలా పబ్లిక్కి డైరెక్ట్గా మనం అందుబాటులో ఉండి ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వడం, కానీ ఒక ఊరట మాట్లాడడం వల్ల ఒక ఊరట, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదండి. అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, లేకపోతే లీగల్ ఎక్కడికి వెళ్తే ఏం కేసు అవుతుంది, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని తెలియదు. సో మనం ఇచ్చే ఈ సొల్యూషన్స్ వాళ్ళ జీవితాలకు ఒక వెలుగు అనేది నా ఉద్దేశం. అలా దేవుడు మనందరికీ ఒక అవకాశం ఇచ్చాడు ఈ స్టేజ్ మీద. సో ఇలా సర్వీస్ చేయడం హ్యాపీగా అనిపిస్తుంది. అమేజింగ్ మ్యామ్, అమేజింగ్. సో ఈ రోజు కూడా కాలర్ అయితే రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందామా? హలో అండి, నమస్తే. నమస్తే మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మరి కాకినాడ మేడం. నా పేరు సత్యసాయి కృష్ణ మేడం. సత్యసాయి కృష్ణ. అవును మేడం. ఓకే, సత్యసాయి కృష్ణ గారు, రమ్య మేడం అయితే ఉన్నారు. మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అలాగే మేడం. రైట్, మాట్లాడండి. కృష్ణ గారు చెప్పండి, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మరి కాకినాడ మేడం. నాకు ఫిబ్రవరి 15 మ్యారేజ్ అయింది మేడం. ఏ సంవత్సరంలో? ఈ సంవత్సరం మేడం. ఈ ఇయర్ లో అప్పుడే అడ్వకేట్ అవసరం వచ్చిందా? అంటే చాలా దారుణం మేడం. మేము పెళ్లికి ముందే ఫిజికల్ గా కలిసాం మేడం. పెళ్లికి ముందే మీరు ఫిజికల్ గా కలిసారు? అసలు స్టోరీ ఏంటో చెప్పండి, పరిచయం ఎట్లా అయ్యింది ఏంటి? అంటే మాకు పెళ్లి బ్రోకర్ ద్వారా వచ్చింది మేడం సంబంధం ఇది. ఓకే, ఎప్పుడు వచ్చిందండి? నవంబర్ 2023 నవంబర్ 25 వచ్చింది మేడం. ఎలా అంటే బ్రోకర్ అంటే మీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఏదైనా రిజిస్టర్డ్ ఆఫీసా? మా క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళే మేడం. ఓకే. వాళ్ళ ద్వారా వస్తే ఆ అమ్మాయి నంబర్ నాకు, నా నంబర్ ఆ అమ్మాయికి ఇచ్చేసారండి. ఓకే. ఇచ్చేస్తే మేము అప్పటి నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసేదండి. ఫోన్ చేస్తే నేను మాట్లాడేవాడినండి. అలా మాట్లాడి మేము పెళ్లి చూపుకి వెళ్ళకుండానే మా వీడియో కాల్స్ అన్ని మాట్లాడుకునేవాళ్ళం మేడం. ఎవరిని అంత అడ్వాన్స్గా ఉంది అమ్మాయి? చాలా అడ్వాన్స్ మేడం. అన్ని నేను పసిట్లో పోయాను మేడం అసలు. మీరేం చేస్తారు, అమ్మాయి ఏం చేసేది? చదువు కానీ జాబులు కానీ? అమ్మాయి డిగ్రీ చేస్తుంది మేడం. ప్రజెంట్ ఇంట్లో ఉంటుంది మేడం. నేను చింతూరు ఏజెన్సీ ఏరియాలో కాంట్రాక్ట్ బేస్ మీద వార్డ్ బాయ్ చేశాను మేడం. ఎంత శాలరీ వచ్చేదండి మీకు? ఏంటి మేడం? ఎంత శాలరీ వచ్చేది? ఒక 20 దాకా వచ్చింది మేడం. ఓకే. సో అమ్మాయి మీతో ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్స్, సెక్సువల్గా మీరిద్దరు కమిట్ అయిపోవడం ఇన్ని జరిగినాయా? మాకు ఫిబ్రవరి డిసెంబర్ 15 ఏమో ఎంగేజ్మెంట్ అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మేము బయటకు వెళ్తాం. మళ్ళీ పెళ్ళి అవ్వకుండా పండగకి తీసుకెళ్ళారు మేడం. 7 రోజులు అక్కడ ఉన్నాను మేడం నేను. కాదు, ఇప్పుడు నవంబర్కి ఫిబ్రవరికి మధ్యలో డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఫిజికల్ గా కలిసే అంత ఛాన్స్ ఎక్కడొచ్చింది? ఎందుకు అంత అవసరం ఏముంది? ఎలాగో పెళ్ళైనాక మీరు చేసే పని అదే. అవును మేడం. ఇది కరెక్ట్ గా పండక్కి జనవరి నెలలో 10వ తారీఖుని వాళ్ళు తీసుకెళ్ళారు మేడం నన్ను పండక్కి. అంటే ఎలాగా వాళ్ళు కాబోయే అల్లుడు కదమ్మా రామంటే మా బామ్మర్లు ఇద్దరు వచ్చి తీసుకెళ్లారండి. ఓకే. 7 రోజులు అక్కడ ఉన్నాను మేడం. ఎన్ని రోజులు ఉన్నారు? వారం రోజులు మేడం. పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ అవగానే మా అల్లుడు, సొంత అల్లుడు అని వాళ్ళు ఒక 7 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా మిమ్మల్ని? నేను అప్పుడు కూడా అంటే అమ్మాయి నన్ను మాకు ఇద్దరికి సెపరేట్ గా రూమ్ ఇచ్చారు మేడం. ఏంటి బాబు నువ్వు చెప్పేవి నిజమేనా? నిజమే మేడం. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి మేడం. అంటే మామూలుగా మీ ఇద్దరు కలిసి ఉండి ఫోటోలు తీయించుకున్నాయి కదా, అన్నీ ఉన్నాయి మేడం. చెప్పండి. ఇది మాకు 10వ తారీఖు తీసుకెళ్ళారు మేడం. నేను 17 తారీఖు దాకా, జనవరి 17 దాకా అక్కడ ఉన్నాం మేడం. ఓకే. అంటే మనం ఫిజికల్గా వెళ్తాం కదా, అన్ని బాగుండి మేడం. కాదు సార్, మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? 7 days పెళ్లి కాకుండా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఒక రకంగా కట్టేస్తున్నట్టే లెక్క కదా. అలా కట్టేస్తే అరే పిల్లోడు ఆ అమ్మాయి చుట్టే తిరుగుతాడు, వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది, ఇదేంట్రా వెళ్ళొద్దు అని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదా? చెప్పారు మేడం. అసలు వెళ్ళొద్దు, పెళ్లికి ముందు వెళ్తే లోకి అయిపోతారా అంటే మాట నేను లెక్క చేయలేదు మేడం. నువ్వే లెక్క చేయలే, నీ గొయ్య నువ్వు దవ్వుకున్నావు. తప్పున అంతే నాదే మేడం. మా అమ్మ వెళ్ళొద్దు, పెళ్లికి ముందు వెళ్తే లోకి అయిపోతారా, నీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు. కాదమ్మా, వాళ్ళు అంత సిగ్గు లేకుండా మీ ఇద్దరికి ఒక పర్సనల్ రూమ్ ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? వీళ్ళేంటి ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు, ఏదైనా రేపొద్దుటి తేడా వస్తే నా లైఫ్ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అని మీకు అనిపించలేదా? లేదు నిజంగా మేడం. అంటే పెళ్లి చేసుకుంటాం కదా మేడం, అందరి జీవితంలో ఉంటది కదా అనుకున్నాం మేడం. నిజంగా ఇంత పెళ్లి అయ్యాక చూపించారు మేడం నరకం, చాలా నరకం మేడం. పెళ్లికి ముందు సుఖం చూపించారు, తర్వాత నరకం చూపించారు. తర్వాత నరకం చూపించారు మేడం. ఇప్పుడు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు మేడం వాళ్ళు.
తర్వాత ఏమైంది? డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది. అయిపోయి నేను మామూలుగా శుభలేఖలు అందరికి పంచిపెట్టానండి. ఫిబ్రవరి 15 మ్యారేజ్ అయింది మేడం. కట్నం ఏమి ఇచ్చారు వాళ్ళు? పెట్టుకోతలు ఏమైనా ఉన్నాయా? ఈ లోపు అన్ని బాగా ఉందండి. ఫస్ట్ నైట్ అయితే మా ఇంటికి అరేంజ్ చేశారు మేడం. ఆ ఫస్ట్ నైట్ విజయ్ కలిసాం మేడం. కలిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది నా మీద నేను కాదమ్మా, ఒక్క నిమిషం. మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో, ఫిబ్రవరి 15 అయింది మేడం. వెంటనే ఇప్పుడు మీ ఇంట్లో ఫస్ట్ నైట్లు అరేంజ్ చేశారు. ఫస్ట్ నైట్లు కదా, సెకండ్ నైట్ లో థర్డ్ నైట్ లో అనాలట్ని, అంతేనా? అవును మేడం. అక్కడ మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసారా మళ్ళీ? మళ్ళీ కలిసాం మేడం. ఓకే, మళ్ళీ కలిసామండి. మళ్ళీ ఆ తర్వాత మా ఇంటికి అయిపోయాక కరెక్ట్ గా ఫిబ్రవరి 22 అందుకు తీసుకెళ్ళిపోయారు మేడం. ఫిబ్రవరి 22 అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా? అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఎందుకు? అంటే మామూలుగా కొత్తగా పెళ్ళిన వాళ్ళు వాళ్ళకి అంటే మీ ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేడం. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము ఇలాగే సినిమాలకి వెళ్తాం. మళ్ళీ అలా ఫిజికల్ గా మా మ్యారేజ్ బాగానే ఉండేది మేడం. ఆ తర్వాత ఏప్రిల్ లో 18 గొడవ వచ్చింది మేడం ఇద్దరికని. సో మీరు మా అమ్మగారి పేరు మీద ఆస్తి ఆ పిల్లపైన రాయమన్నారండి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కొంచెం బాగానే ఉన్నారు సరదాగా. బాగానే ఉన్నారు మేడం. అక్కడ నుంచి ఆస్తి గురించి మిమ్మల్ని ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. మా అమ్మగారి పేరున చేను ఉంది మేడం. ఆ చేను ఆ పిల్ల పేరున రాసామన్నారండి. మీ అమ్మగారి పేరు మీద చేను ఉందా? మా అమ్మగారికి నేను ఒకనే మేడం. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు లేరు మేడం. నేను ఒకనే సింగిల్ డిజిట్ మేడం. ఎంత ఉంది మీ అమ్మగారికి చేను? మా అమ్మగారికి దగ్గర 1.5 ఎకరం పైన ఉంది మేడం. ఆ ఎకరన్నారా కోడల పేరు మీద రాసేమన్నారా? కోడల పేరు మీద రాసామన్నారండి. కొడుకు పేరు మీద, మీ అబ్బాయి పేరు మీద రాయండి అనటం వేరు కానీ ఆవిడ పేరు మీద రాయమనటం ఓ రకంగా హెరాస్మెంట్. ఓకే, తర్వాత ఏమైంది? ఎవడమ్మా నేను తిట్టాను మేడం. నేను ఒప్పుకుంటానండి. ఎవడమ్మా రాసేమంటారండి. మా అమ్మాయి కూతురు లేరు, కొడుకులు లేరు. ఇప్పుడే మీ అమ్మాయి చూడొద్దు అంటుంది. వాళ్ళని చూడదు. వాళ్ళేమో నన్నేమో 2 నెలలు అయిందని ఇంటికి తీసుకొచ్చి ఒక్క రోజు కూడా పంపలేదు మా ఇంటికి. మా అమ్మ వాళ్ళు చచ్చిన పది కూడా ఫోన్ చేయనెత్తలేదు మీ అమ్మాయి. అలాంటి మీ అమ్మాయి పేరు ఎందుకు రాస్తారండి అని నేను అన్నానండి. ఓకే, నేను గొడవడిసి మా ఇంటికి వచ్చేసాను మేడం. వచ్చేస్తే కరెక్ట్ గా ఒక 10 రోజులు మరి ఏం ఆలోచించుకున్నారో ఏమీ తెలియదు మేడం. నేను మగోడిని కాదు కొంచెం ముద్రేస్తారు మేడం. సో అసలు అమ్మాయి మొత్తంగా మీ ఇంట్లో ఎంతకాలం ఉంది? ఫిబ్రవరిలో మ్యారేజ్ అయినాక ఎన్ని డేస్ ఉంది? మా ఇంట్లో 5 డేస్ ఉంది అంతే మేడం. అంతే, మిగతా అన్ని నెలలు మీరు వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నారా? వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం మేడం. మా ఇంటికి ఒక రోజు కూడా రాదు మేడం. మరి మీరెందుకు 2-3 months ఉన్నారు వాళ్ళ ఇంట్లో? అంటే ఇల్లరికం ఏమైనా మాట్లాడుకున్నారా? వెళ్ళడం కూడా ఏం మాట్లాడలేదు మేడం. అంటే నేను జాబ్ కూడా వెళ్ళలేదు మేడం. చెప్పబోతుంది అంటే ఆ జాబ్ శాలరీ 20 వస్తుందని మానేసి ఇంకో ఏదైనా బిజినెస్ పరంగా ఏదో చూసుకుందాం కదని ప్లాన్ వేసుకున్నాను మేడం. బెటర్ లైఫ్ కోసం. ఈలోపు ఇలా గొడవలు కూడా వస్తాం వల్ల అంటే మా దాంట్లోని 3 months దాకా కాపురం కూడా పంపరు మేడం. ఓకే, మీకు ఒక ఆచారం ఉంది. 3 months వరకు అమ్మాయిని కాపురానికి పంపించరు. ఈ 3 months లో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాడు. మీకు జాబ్ లేదు కాబట్టి మీరు పూర్తిగా అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉండిపోయాను మేడం. జాబ్ కి ఇంకా రిజైన్ చేయలేదు మేడం. ఇంకా జాబ్ మానేసి ఇంకా అక్కడ ఉండిపోయాను మేడం. సరే, ఎలాగో నీకే రాయాలి కదా ఆ ప్రాపర్టీ. 1 ఎకరన్నర ఒకటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా మీకు ఆస్తులు? మా అమ్మగారి పేరున ఇంకా ఇది సైట్ ఇక్కడ ఉన్నాయి మేడం. ఓకే, అవన్నీ అంటే ఇప్పుడు పిల్ల పేరున ఇవ్వమనండి. వీళ్ళ పిల్ల పేరు అంటే మా అమ్మగారు ఆ కాలం వెళ్ళేదాకా అసలు మా అమ్మగారితో మాట్లాడించింది కదండి. ఎవరితో ఫోన్ మాట్లాడించింది కదండి. ఓకే, నా దగ్గర పెళ్లికి ముందు నుంచి అంటే డబ్బు వాళ్ళ గౌరీ కూడా ఏమి లేదు మేడం. ఇలా పెళ్లికి వస్తే డబ్బులు ఏమంటే నా దగ్గర 3 లక్షలు తీసుకున్నారు మేడం. పెళ్లి కూడా నీ డబ్బులతోటి చేసుకున్నావు ఒక రకంగా? నా డబ్బులు తీసుకున్నారు మేడం. నీకెక్కడే 3 లక్షలు? నీకెక్కడే అంటే ఒక 5 నెలలు అడ్జస్ట్మెంట్ చేసి చెప్తుందంటే నేను నిజం అనుకున్నాను మేడం. అదే నేను పూర్తి ఇంకా వాళ్ళ మైకులో పడిపోయాను మేడం. ఇంకా మా అమ్మాయిని లెక్క చేసేవాను కదా, మా నాన్నని లెక్క చేసేవాను కదండి. అదేలేమ్మా. ఇంకా అన్ని వాళ్ళ మైకులో పడిపోయి ఇంకా వాళ్ళు ఏదంటే చేసేవాడిని అండి. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన 1.5 acre మీ అమ్మగారు రాయనన్నారు కాబట్టి నీ మీద వేయకూడని ఒక ఎలిగేషన్ వేశారు, నువ్వు రావు అని. అవును మేడం. ఎస్ మేడం. మరి అప్పుడు నువ్వు చెంప పగలగొట్టి అడుగుతావు కదా, ఇప్పుడు దాకా చేసిన ఏంటి మనం 3 నెలల నుంచి అని. మా ఇంటికి 70 మంది వస్తారు మేడం. ఇంకొకటి 70 మందికి వస్తే నేను ఒకటేనండి, మీరు ఉన్న పలంగా ఇప్పుడు టెస్ట్లు తీసుకెళ్ళండి. నాలో లోపం ఉంటే మీరు అడిగింది నేను ఇస్తాను. ఓకే,
నాలో లోపల లేదు కాబట్టి మీరే మీ అన్ని ఒక రూపాయలు ఇవ్వాల్సిన పర్లేదు, మీరు ఎవరు నాకు డోరీ కూడా ఏం లేదు అని చెప్పాను మేడం. ఓకే. చెప్తే అమ్మకి స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టి కూడా ఉంటుంది. అయ్యో చాలా స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టి ఉంటుంది. నేను టెస్ట్ బేబుల్ ఎట్టించుకోమన్నాను మేడం. నలుగురు అంటే నేను నాకు పిల్లలు పుట్టి ఇవ్వలేదు కాబట్టి ఇంకొకళ్ళు పక్కలో పడుకోబెడతాను మేడం. నిజంగా ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుంది నాకు నిజంగా పిచ్చిపోయింది మేడం. ఎవరన్నారు ఈ మాటలు? మా ఆవిడే పోలీసులతో చెప్తుంది మేడం. కాకినాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఏమని? నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నావానా? ఆవిడ నీకు ఇచ్చిందా? నేను స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నానండి. ఓకే. ఫిజికల్ రిలేషన్ కి ఆ అమ్మాయిని అడుగుతుంటే నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చేస్తున్నావని, ఒకవేళ పిల్లలు కావాలంటే IVF కి ఏమైనా పంపిస్తాను అని అన్నావని ఇలా పెట్టిందా కంప్లైంట్ లో? అవును మేడం. ఎస్ మేడం. ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిందమ్మా కంప్లైంట్? ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ మేడం. అక్కడేమో నేను చెప్పిన మేడం నాకు అయితే నాలో ఏ లోపల లేదని నేను టెస్ట్ చేయించుకున్నాను, కాపురం తీసుకెళ్తానన్నానండి. వాళ్ళ కాపురం కూడా పంపుతానంటే మళ్ళీ దిశ పోలీస్ స్టేషన్ లో పెట్టింది మేడం. వాళ్ళకి ఆల్రెడీ సీన్ అర్థమైంది, నీ వైపు నిజాయితీ ఉంది, ఆ అమ్మాయి ఫాల్స్ కేసు వేసింది అని. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా వాళ్ళు? మళ్ళీ దిశ పోలీస్ స్టేషన్ వెళ్ళారండి. అంతేమో అక్కడ గొడవండి. అక్కడేంటి అదే? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? కరెక్ట్గా ఏప్రిల్ 18 నుంచి జరుగుతుంది మేడం. ఎప్పటి నుంచి అండి? ఏప్రిల్ 18 నుంచి అండి. ఏప్రిల్ 18 నుంచి. ఇప్పుడు లాస్ట్ గా ఏ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ జరిగింది మీకు? ఏమంటుంది అమ్మాయి? అంటే కౌన్సిలింగ్ అంటే ఇద్దరు పక్క పక్కన చెప్తే ఒక్క పోలీసు కూడా మాకు కౌన్సిలింగ్ లేదు మేడం. మీ ఇద్దరి మధ్యన గొడవ ఏమొచ్చిందమ్మా ఏంటి అసలు? మీ ఏంటంటే మా అత్తగారు ఎంటర్ అయిపోతుందండి. మా అత్తగారు ఎంటర్ అయిపోయి ఆ పిల్ల ఏం చెప్పిందండి, ఇలాగండి మా అత్తగారు చెప్పేస్తుందండి. ఓకే. ఆ పిల్లకన్నా ముందండి. సరే, ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? ఇంకో యాళ్ళ మధ్యాహ్నం రమ్మన్నారు మేడం. ఓకే. ఎన్నో సెకండ్ కౌన్సిలింగ్ ఇది? నిన్న అమ్మాయి అయితే కాపురం నాతో రానంటుందండి. ఇంకా ఫైనల్ గా అమ్మాయి అయితే నేను కాపురానికి రాను అంటుంది. కాపురం రాను, నాకు అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేసేయమంటుంది మేడం. సూపర్. 20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసేయంటుంది మేడం. మీ పెళ్లికి ఎంతమంది వచ్చారండి సుమారుగా? నా పెళ్లికి వచ్చారు మేడం. మా సైడ్ నుంచి ఒక 200 మెంబర్స్ ఉంటారు మేడం. ఆ సైడ్ నుంచి ఒక 500 మెంబర్స్ అలా ఉంటారు మేడం. పెళ్లి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు? ఇద్దరు సగం పెట్టుకున్నాం మేడం. రిసెప్షన్ కూడా ఇంకేం పెట్టుకోలేదు మేడం. ఓన్లీ పెళ్లి రెండు కలిపి ఇద్దరు చెరో సగం వేసుకొని చేసుకున్నారు. అవును మేడం. అంటే ఇద్దరు సగం అన్నారండి అమౌంట్. లైటింగ్ కోసం ఈ 2-3 నెలల్లో మీరు ఇద్దరు ఎక్కడికైనా ఊరు వెళ్ళారా? లేదు మేము ఎక్కడికి ఊరు వెళ్ళలేదు మేడం. అంటే ఏమైనా మొక్కులు గానీ, దేవుళ్ళ గుళ్ళకి గానీ, షికార్లకు గానీ, హనీమూన్కి గానీ? విజయవాడ తీసుకెళ్లారు మేడం నన్ను. వాళ్ళే తీసుకెళ్ళారు మేడం విజయవాడ. ఎలాగ మాకు విజయవాడ మొక్కుంది అని ఆ పిల్లని నన్ను మా మధ్యలో ఇద్దరునే తీసుకెళ్లారండి మా అత్తగారు. ఓకే. ఇంకా చాలా అప్లికేషన్ చేసి మొత్తం మా ఊరంతానే ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తొలిపెట్టి మా అల్లుడికి మా ఆయన ఇక్కడ అన్ని ఇలా అని చెప్తుందండి. సార్ ఇప్పుడు దాకా కృష్ణ గారు నాకు వేసారు మేడం. బీపీ పెరగడానికి టాబ్లెట్లు వేసేసారు మేడం. మీకు బీపీ టాబ్లెట్లు వేసేవాళ్ళ? బీపీ పెరిగిపోయింది మేడం. పెరిగిపోతే ఈ కరెక్ట్ గా మార్చి 11వ తారీఖున నాకు సివియర్ హెడేక్ వస్తుంది మేడం. అరే సివియర్ హెడేక్ వచ్చేస్తే నిజంగా తెచ్చుకోవాల్సిన వాళ్ళే తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఆ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి మేడం. బీపీ 200 వస్తుంది మేడం. ఆ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి మేడం. ఎందుకు ఇప్పుడు బీపీ ఎందుకు పెరిగిందని చెప్పారు డాక్టర్స్ మీకు? అదే మామూలుగా ఏమైనా టెన్షన్ పడుతుంది. టెన్షన్స్ కొత్తగా పెళ్ళింది, మాకు టెన్షన్స్ ఏమిటండి? ఏమి టెన్షన్స్ ఏమి లేవండి. ఎందుకు పెరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదని కూడా చెప్పాను మేడం. ఓకే. అయిన తర్వాత రోజు నాకు ఈ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఒక 5 రోజులు పోయాక అందులో టాబ్లెట్ కనబడిందండి. బీపీ పెంచే టాబ్లెట్స్ టాబ్లెట్ కనబడిందంటే ఈ టాబ్లెట్ ఏంటంటే ఏమో బాగున్నా తెలదు. టాబ్లెట్ ఓడిపోవడం తీసిందండి. అప్పుడు కూడా గట్టిగా నిలదీయలేదండి వాళ్ళని. మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కదా? వాళ్ళ మీద పిచ్చి నమ్మకం. మా అమ్మల్ని లెక్కలేదండి. నేను మా అమ్మ నాన్న కూడా పక్కన ఇచ్చానండి వాళ్ళ మోజులో పడి. అరే సార్, ఇప్పుడు దాకా మీరు చెప్తున్నది ఏంటి అంటే కృష్ణ గారు, మీకు నవంబర్లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఆ అమ్మాయి మీరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి చాలా అడ్వాన్స్డ్గా మిమ్మల్ని చాలా ట్రాప్ చేసింది. మీరు రియల్గా అమ్మాయిని లవ్ చేసి వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ వచ్చారు. డిసెంబర్లో మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది.
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సొంత అల్లుడు కదా అని జనవరిలో సంక్రాంతి పండుగ అటువైపు ఆంధ్ర వైపు చాలా స్పెషల్ కాబట్టి ఒక 7 రోజులు మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇద్దరికి ఒకే రూమ్ ఇచ్చారు. అవును మీ మేడం. ఇద్దరు ఆ టైంలో కూడా ఫిజికల్ గా కలిశారు. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఒక రకంగా, ఎందుకంటే మీరిద్దరు ఖాళీగా కూర్చోరుగా రూమ్ లోకి వెళ్ళాక. అవును మేడం. సో తర్వాత మ్యారేజ్ అయ్యింది, ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత ఒక 5 days మాత్రమే అమ్మాయి మీ ఇంట్లో ఉంది. అవును మేడం. మేడం. సాంప్రదాయం ప్రకారం 3 months కి కాపురానికి తీసుకెళ్ళాలి. ఈ లోపు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ 3 months మీరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అవును మేడం. ఈ టైంలో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ప్రాపర్గా లేదు అనేది వాళ్ళ ఎలిగేషను. నెక్స్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళారు, వాళ్ళు మీకు బీపీ టాబ్లెట్లు వేసేయడం వల్ల. అవును మేడం. ఇలా మీకు ఏప్రిల్ 18th వరకు జరిగింది. ఏప్రిల్ 18th నుంచి ముందు నుంచే మీకు గొడవ ఏంటి అంటే, మీకున్న ఆస్తి, మీ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తి 1.5 acre ఏవైతే ఉన్నాయో అవి అమ్మాయి పేరు మీద రాస్తే కాపురానికి పంపిస్తాం అంటున్నారు. అవును మేడం. ఇది జరిగే విషయం కాదు. సో ఈ సందర్భంలో అమ్మాయి పోలీస్ స్టేషన్లో మీరు పనికిరారు అని చెప్పి కేసు ఫైల్ చేసి 20 lakhs డిమాండ్ చేస్తుంది. అంతేనా? ఎస్ మేడం. అంతే మేడం. సార్ కృష్ణ గారు, నేను చెప్తాను వినండి. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలి. కూడా మా బామ్మర్దలు కొట్టారు మేడం నన్ను. మీ బామ్మర్దోళ్ళు కూడా కొట్టారు. దారిగా అవమానం భరించలేక నేను పురుగుల ముందు తగ్గించాను మేడం మొన్న. వారిని మొన్న కథకి వాళ్ళకి 9 days అయింది మేడం. ఎందుకయ్యా పురుగుల మంది ఎక్కడ దొరికింది నీకు? మీ పొలంలోదా? అవును మేడం. కాదు, ఇక్కడ మిస్టేక్ చేసింది నువ్వు. ఆ అమ్మాయి వెనకాల తోకలాగా వెళ్ళిపోయింది నువ్వు. అవునా? తల్లిదండ్రులు కాదనుకుని వాళ్ళు అట్లా చెప్తే అట్లా విన్నావు. అదర్ సైడ్ వాళ్ళని, అత్త మామల్ని, అమ్మాయినే నమ్మావు. తిప్పి కొడితే 4 నెలలకి నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు, తన్నారు. ఒక మగాడు పనికిరావని ఒక ముద్ర వేశారు, ఎదురు కొట్టారు కదా అని చెప్పి నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఎవరికి లాస్ ఇక్కడ? ఎవరికి లాస్ అమ్మా? నీ తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకువి. వాళ్ళు కదా రేపొద్దుట ఏడ్చుకుంటూ జీవితకాలం బాధపడేది. ఆ అమ్మాయికి ఏం పోయా వేరే పెళ్లి చేసుకుంటది హ్యాపీగా. ఇవి కొంచెం ఆలోచించుకోవాలి కదా నాన్న. నీ మీద ఆధారపడి నీ తల్లిదండ్రులు ఉన్నారుగా. అవును మేడం. అంటే ఇంకా అవమానం ఏంటి, నన్ను ఇప్పుడు వచ్చి మా అమ్మాయిలు కొట్టలేదు మేడం. ఆల్రెడీ వాళ్ళు ఎందుకు కొట్టాను, ఇంకా మైండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోతే ఇంక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మేడం. సరే అమ్మా, టెన్షన్ పడకండి కృష్ణ గారు. లీగల్ సొల్యూషన్ ఏముందో మీకు తెలుసుకుంటే మీరు 90% ధైర్యంగా ఉంటారు. మీరేమనుకుంటున్నారంటే ఆ అమ్మాయి 20 లక్షలు అడిగేస్తుంది, నేను ఏ తప్పు చేయలేదు, ఒక మగాడిని నాతో సెక్సువల్గా కలిసి కూడా ఇప్పుడు నేను సెక్స్గా పనికిరానని అంటుంది. అదేదో ఎంగేజ్మెంట్ అయినప్పుడు మేము 7 days ఉన్నాం కదా పడుకొని, అప్పుడే చెప్పాలి కదా అనాలి మీరు. అవునా? అప్పుడు కనిపెట్టలేదు కానీ ఇప్పుడు కనిపెట్టి ఇప్పుడేదో మాట్లాడుతుందండి. నేను ఏ టెస్ట్ కన్నా రెడీ, వాళ్ళు వేసిన ఎలిగేషన్స్ వాళ్ళు వాపస్ తీసుకోవాలని మీరు అంటున్నారు. అంతేనా? కృష్ణ గారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఒకసారి లీగాలిటీ వినండి. ఇప్పుడు ఈ అమ్మాయి వేసే కేసుల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. మీరు ధైర్యంగా ఉంటే వీటిని ఆడుతూ పాడుతూ ఫైట్ చేయొచ్చు. ఎందుకు అంటే మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చేసే తప్పుని అది తప్పు అని చూపించడానికి మీరు ధైర్యంగా ఉండి ఫైట్ చేస్తేనే అలా తప్పుడు కేసులు వేసే వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి. ఇప్పుడు ఏదో ఆఫ్టర్నూన్ మీకు కౌన్సిలింగ్ ఉందన్నారు, వెళ్ళండి. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో వాళ్ళకి అదే చెప్పండి సార్. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఒక అమ్మాయికి కేసులు వేసే రైట్స్ ఉన్నాయి. కేసులు వేయకుండా మనం ఆపలేం, కానీ ఆ కేసులు ఇలాంటి ఫాల్స్ కేసులు అయితే 100% నిలబడవు. నిలబడని కేసుల కోసం మీరు సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు మీరు ఒక్కళ్లే కొడుకు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒకళ్ళు అన్యాయం చేసినప్పుడు అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అవన్నీ నిజాలు అయిపోతాయి కదా. ఆ రోజు మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు, నిజంగా ఏదన్నా జరుగుంటే ఆహా ఓహో ఈ అబ్బాయి నిజంగానే మగాడు కాదేమో అందుకే చచ్చిపోయాడు అంటారు. అవునా కాదా? ఎవరో ఇప్పుడు మ్యాక్సిమం ఒక కేసులో ఫ్యామిలీ మ్యాటర్స్ లో ముఖ్యంగా ఒక అమ్మాయిని వదిలేయాలి అంటే అబ్బాయి తరపు వాళ్ళు చెప్పేది, అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుందండి, అక్రమ సంబంధాలు ఉన్నాయండి, ఫ్రెండ్స్ ఉన్నాయండి, డ్రింక్స్ తాగుతుందండి, అత్తమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వదండి, వేరే కాపురం అడుగుతుందండి, ఇలా కామన్ ఎలిగేషన్స్ ఉంటాయి. అలాగే ఒక అబ్బాయిని వదిలేయాలంటే పని చేయడండి, సంపాదించిందంతా ఎదురు పట్టుకొని వెళ్ళిపోతాడు, మా దగ్గర ఎదురు అదనపు కట్నం అడిగాడు, మేము ఇంత కట్నం ఇచ్చాము, ఇంకా వరస్ట్ కండిషన్లో అబ్బాయి సెక్స్కి పనికిరాడు. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటారు, మగపిల్లడు పుడితే ఇంకొక ఎలిగేషన్స్, డౌరీ హెరాస్మెంట్లు, ఫిజికల్ హెరాస్మెంట్లు, అబ్బాయికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని. ఇవన్నీ కామన్గా పెట్టే ఎలిగేషన్స్ నాన్న. అవి నిజాలు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. వీళ్ళెవరో ఒక బురదేసే కానీ నువ్వు కంగారు పడకూడదు.
ఓకే మేడం. సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి ఇప్పుడు మాకేది చెప్పారో అదే కష్టం చెప్పండి, ఏమీ అవసరంలా. ఇక్కడ 2 కేసులు అమ్మాయి ఫస్ట్ ఫైల్ చేస్తుంది. ఒకటి 498 కేసు, స్టేషన్ బెయిల్ ఇస్తారు ఈ కేసులో. మీరు అడ్వకేట్ కూడా ఈ టైంలో అవసరం లేదు. మీరు ధైర్యంగా ఇదే న్యాయంగా ఫైట్ చేస్తే కనుక వాళ్ళ 20 lakhs మీ కేసులో లేనే లేదు, మర్చిపోండి అసలు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన 4 monthsలోనే ఇంత డిమాండ్ చేస్తూ వెళ్తే అలాంటి వాళ్ళని మీరు కోర్టు చుట్టూ తిప్పడం చాలా అవసరం. కోర్టు 100% మీకు నిజాయితీగా మీకు ఫేవర్గా జడ్జిమెంట్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు చెప్తున్నవి అన్ని నిజాలు కాబట్టి. అర్థమవుతుందా? అందుకనే మీరు ఎప్పుడు కూడా నేను టెస్ట్ చేయించుకుంటానండి అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవడో ఏదో అడిగితే ప్రతిసారి టెస్ట్లకు వెళ్తామా? వెళ్ళంగా. అది అడగాల్సింది కోర్టు అడిగినప్పుడు డెసిషన్ తీసుకోండి. మీరు ప్రతిసారి నేను టెస్ట్ ప్రూవ్ చేసుకుంటానండి, నేను రెడీగా ఉన్నానండి అని అనాల్సిన పనే లేదండి. ఏదున్నా కానీ నేను కోర్టులోనే చూసుకుంటాను. ఈ అమ్మాయి నన్ను అనకూడని మాట అనింది కాబట్టి నేను డిఫమేషన్ కేసు వేస్తాను. మీకు తెలుసుగా మీరు కరెక్టా కాదా అని. టెస్ట్ చేసినప్పుడు ఎలాగో ప్రూవ్ అవుతుంది. మీకైతే తెలుసుగా టెస్ట్ చేయడానికి ముందే. మీరు పనికొస్తారా అనే మీ ధైర్యం మీకు ఉంటే వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ వేసేదాకా ఆగండి. కంప్లైంట్ లో అమ్మాయి కనుక ఈ అబ్బాయి సెక్స్ కి పనికిరాడు అని రాస్తే అలా కంప్లైంట్ కాపీ తీసుకొని మీ అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ డిఫమేషన్ కి వేయండి. ఒక వ్యక్తిని సెక్స్ కు పనికిరాడు అని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే డిఫమేషన్ కేసులో నష్టపరిహారం చాలా గట్టిగా వస్తుంది. అర్థమవుతుందా? అది వేస్తే 20 లక్షలు కాస్త 5 లక్షలకు కూడా పడిపోద్ది. అసలు ఇట్లాంటి కేసులో సెటిల్మెంటే చేసుకోవద్దని చెప్తాను నేను. ఇక సెటిల్మెంట్ చేసుకుంటారా లేదనేది మీ పర్సనల్ విషయం. ఈ పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఏం కేసు వేస్తుందో, ఏం కంప్లైంట్ రాస్తుందో అన్నీ రాయనివ్వండి. వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాస్తే మీకు అంత మంచిది. ఒకవేళ అమ్మాయి ఈ ఎలిగేషన్ రాయలేదనుకోండి, పర్వాలేదు, మామూలు ఫైటింగే చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఆ ఎలిగేషన్ రాస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దండి. మీరు ఫైట్ చేసే 4 కేసులతో పాటు ఇది ఒక ఎక్స్ట్రా కేసు అనుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి వాళ్ళకి, ఇలా ఫాల్స్ ఎలిగేషన్లు వేసే వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉండాలి. అర్థమవుతుందా? సో పోలీస్ స్టేషన్లో ఇవే చెప్పండి. కంప్లైంట్ అయిపోయినాక మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తారు. అందరూ వెళ్ళండి. ఆధార్ కార్డ్ జిరాక్స్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి పట్టుకెళ్తే మీ అందరికీ 41 నోటీస్ ఇస్తారండి. దాన్నే స్టేషన్ బెయిల్ అంటారు. ఆ తర్వాత మీరు FIR కాపీ, కంప్లైంట్ కాపీ, ఆవిడ పెట్టిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డిఫమేషన్ కేసు వేయండి కంప్లైంట్లో చదువుకున్నాక. తరువాత దీని మీద హైకోర్టులో క్వాష్కి వెళ్ళండి. మీరు రెగ్యులర్గా కోర్టుకు వెళ్లకుండా డిస్పెన్స్ చేస్తారు అటెండెన్స్ని. ఆ అమ్మాయి DVC కేసు వేస్తుంది. మీరు 1 year దాకా ఆగండి. ఆ అమ్మాయిని కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి ఈ లోపు మీ లాయర్ ద్వారా. అలాగే FIR లో కంప్లైంట్ కాపీలో అలా ఉంటే కనుక, ఏది మీరు సెక్స్కి పనికిరాడు, ఇంపార్టెంట్, ఏదో 2 డైలాగులు వేసింది అంటున్నారు కదా, ఆ డైలాగులు ఏమన్నా ఏవి రాసినా కూడా మీరు మీ లాయర్ ద్వారా అమ్మాయిని కాపురానికి రమ్మని నోటీస్ పంపిస్తూ డిఫామేషన్ కంప్లైంట్ ఫైల్ చేయండి. నోటీస్ పంపాను మేడం. దాంట్లో కూడా ఇంకో లాయర్ ద్వారా నేను కాపురం పనికిరాడని మెన్షన్ చేసింది మేడం. దాంట్లో బెటర్. ఇప్పుడు కాపురానికి పనికిరాను అని ఆ రిప్లై నోటీసు, ఈ కంప్లైంట్ కాపీ. ఎందుకంటే రిప్లై నోటీసులు ఎలా ఉంటాయి అంటే, ఏమోనండి మా అడ్వకేట్ ఏం రాశారో మాకు తెలియదు, మేము సైన్ పెట్టామంటారు. లేదా మా అడ్వకేట్ పంపించారండి మాకు తెలియదు అంటారు. కంప్లైంట్ కాపీలో అమ్మాయి సైన్ ఉంటుంది. సో అంటే నీ మీద ఆల్రెడీ లీగల్ గా బురద వేసినట్టు లెక్క. అది పెద్ద డాక్యుమెంట్ నీకు. సో అవి తీసుకొని మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళ మీద. ఇలా ఫాల్స్ ఎలిగేషన్ వేసిన వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. ఇలా నడుస్తూ ఉండగా మీ ఓపిక అండి. ఫైట్ చేస్తే 100% మీరు అన్ని కేసులు గెలుస్తారు. ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ కాలం ఫైటింగ్ చేయదు. నువ్వు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవు. కాబట్టి ఇంకో 3 to 5 years ఆరాంగా వాళ్ళని తెప్పొచ్చు. నువ్వు వాళ్ళే బతులాడు మాకు ఎంతో కొంత ఇవ్వు బాబు అంటే, ఏదైనా సింపుల్గా మీకు నచ్చిన సెటిల్మెంట్కి వాళ్ళు వస్తే కనుక సెటిల్మెంట్ చేసుకోండి. ఒక MOU రాసుకొని ఈచ్ కేసు అప్పుడు 50,000 1 lakh పెట్టుకోండి ఈచ్ కేసు క్లోజింగ్కి. ఫైనల్ అమౌంట్ ఇప్పుడు ఒకవేళ ఒక నిమిషం సార్, ఒకవేళ ఒక 5 lakhsకి కృష్ణ గారు వినండి, ఒకవేళ ఒక 5 lakhsకి సెటిల్ అయింది అనుకోండి, ఆ అమ్మాయి ఏ కేసులు వేస్తే ఆ కేసు ఈచ్ కేసుకి క్లోజింగ్కి 1,00,000 అని పెట్టుకోండి. మ్యూచువల్ డైవర్స్ వేసేటప్పుడు ఫస్ట్ వేసేయండి మ్యూచువల్ డైవర్స్ అమెండ్మెంట్ పిటిషన్స్. ఒకవేళ మీరు డైవర్స్ వేస్తే ఈచ్ కేసుకి 1,00,000 అని, మిగతా అమౌంట్ క్లోజింగ్ అమౌంట్ అంతా మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు పెట్టుకోండి. మీరేదో అడుగుతున్నారు, అడగండి. సూపర్. కాకపోతే నాన్న చెప్పండి,
ఆ తర్వాత నేను అమౌంట్ సెటిల్మెంట్ కోసం ఆలోచిస్తాను. నాకు మీ ముందు ఈ మొగుడు కదా ముందు నాకు సమాధానం చెప్పండి, మా ఊరు వచ్చానండి అంతండి. సూపర్, అది కరెక్టే. అలాగే ఇప్పుడు వాళ్ళంతా ఊరంతా వచ్చి చెప్పరు కానీ ఒకవేళ ఒక స్టేజ్ తర్వాత నీకు ఓకే సెటిల్ చేసుకుందాం, వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నారుగా అనిపిస్తే మీరు ఎంఓయూలో క్లియర్గా రాసుకుంటారండి, మెమో ఆఫ్ అండర్స్టాండింగ్లో. ఏమని, ఇలా నేను ఒక ఎలిగేషన్ వేశాను, అది చాలా రాంగ్, నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పర్మనెంట్ ఎలిమినీగా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మెయింటెనెన్స్లకి కలిపి ఒక 5 lakhsకి సెటిల్ అయ్యింది. ఇలా కండిషన్స్ నీట్గా రాసుకుంటే వాళ్ళు సారీ చెప్పపోయినా వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, పీడ వదిలించుకుందరు కానీ మీరు. ఓకే మేడం. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి, జాగ్రత్త. కృష్ణ గారు చెప్పండి మేడం. ఒకసారి ఈ ఎపిసోడ్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత 1-2 సార్లు వినండి, విని కాస్త అర్థం చేసుకుని దాని త్రూ మేడం ఏం చెప్పారో ఫాలో అయిపోండి. ఓకేనా? ఓకే. తప్పకుండా సార్ కృష్ణ గారు, మీరు మాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే ఇంకొకసారి సూసైడ్ అటెంప్ట్ చెయ్యను అని. కరెక్ట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్, మీరైతే ధైర్యంగా ఉండాలి. ఒక 2 years తర్వాత మీరే నవ్వుకుంటారు ఈ చిన్న ప్రాబ్లం కా నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని. కృష్ణ గారు నమస్తే అండి. ఈ సమాజంలో మగవాళ్ళకి మృగాళ్ళు అని ఒక టైటిల్ యాడ్ చేసి ఎంతో మందిని మనం చూస్తున్నాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం కృష్ణ మీద జాలేస్తుంది మ్యామ్. అంటే మంచి చెడు అనేది 2 చోట్ల ఉంటుందండి, ఈచ్ కేసు డిఫరెంట్ ఎక్కడ మాట్లాడినా. కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము 80% జెంట్స్ సఫర్ అవుతున్నవి ఎక్కువగా చూస్తున్నాం. ఇట్లా వదిలించుకోవడానికి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడానికి ఏంటంటే ఇక సెక్సువల్గా పనికిరాడు ఇది అని. అప్పుడు జెంట్స్ నిజంగా చాలా ఫీల్ అవుతారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీలో పరువు పోయింది. విలేజర్స్ మనకి చెప్తున్న స్టోరీ అంతా ఒక విలేజ్కి సంబంధించి, అందరికీ వీళ్ళ కుటుంబం మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి డిప్రెషన్లో ఒకగానొక కొడుకు తల్లిదండ్రులు వాళ్ళు కాదనుకుని వీళ్ళ చుట్టూ తిరిగాడు కదా. సో దానివల్ల ఏంటంటే కొంత డిప్రెషన్లోకి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి నవ్వు వస్తారు, ఈ ప్రాబ్లమ్స్గా ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి మనం సూసైడ్ అటెంప్ట్ చేశాను. నిజంగా మన పర్సనల్ రిక్వెస్ట్ అండి, మా హిట్ టీవీ తరపు నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కొంచెం మీరు ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా ఓపిక పడితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ టైంలో షార్ట్ టైంలో డిప్రెషన్గా అనిపిస్తే ఏదైనా ఊర్లు వెళ్తారా, షికార్లకు వెళ్తారా, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారా, ఆల్టర్నేటివ్ వెతకండే తప్ప మనిషి జన్మ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అర్ధాంతరంగా క్లోజ్ చేసుకోవద్దు. ఎంత చక్కగా చెప్పారు మ్యామ్. సో గైస్, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ బాధపడుతూ కూర్చోకండి, ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నం చేయండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి. రమ్య మ్యామ్ ఎప్పుడూ మనకి తోడుగా మీకు పరిష్కారాలు అందించడానికి ముందుంటారు కాబట్టి. సో మ్యామ్ చక్కటి పరిష్కారం అందించారు కృష్ణకి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.